హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుద్ర డెవలపర్స్. మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ అయితే G+2 హౌస్ అండి. ఇది వచ్చేసి మనకి ఈసీఐఎల్కి దగ్గరలో ఉన్న కాప్రాలో అయితే లొకేట్ అయి ఉంది. ఈ హౌస్ని చూసినట్టయితే మనం ఇది G+2 హౌస్ అండ్ ఈ ఏరియా చూసినట్టయితే మనకి పీస్ఫుల్ అండ్ డీసెంట్ ఏరియా అండ్ డిగ్నిఫైడ్ ఏరియా అండి. ఇక్కడ చూస్తున్నట్టయితే మొత్తం జాబ్ హోల్డర్స్ అయితే ఉండడం అయితే జరిగిందండి. ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ మనమైతే పార్కింగ్ ఏరియాలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఈ పార్కింగ్ ఏరియాలో చూసినట్టయితే మనకి పార్కింగ్ ఏరియా చాలా సఫిషియెంట్గా అయితే అవైలబుల్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బయట వాషింగ్ ఏరియా కూడా అవైలబుల్గా ఉంది. ఇప్పుడు మనమైతే ఎంటర్ అవుతున్నామండి. మనం ఈ హౌస్కి ఎంటర్ అవుతున్నట్టయితే పార్కింగ్ ఏరియా మనకి చాలా పెద్దగా సఫిషియెంట్గా అయితే చేయడం అయితే జరిగిందండి. మనకి ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా అవైలబుల్గా ఉంది. చూడ్డానికి అయితే చాలా చక్కగా నీట్గా చాలా సఫిషియెంట్గా లగ్జరియస్ లుక్గా అయితే చేయడం అయితే జరిగిందండి. లేటెస్ట్ అప్డేటెడ్ వర్షన్లో అయితే ఇల్లు కన్స్ట్రక్ట్ అయితే చేశారండి. హౌస్కి వాడిన ప్రతి ఒక్క మెటీరియల్ అయితే ప్రీమియం క్వాలిటీ మెటీరియల్తో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం అయితే జరిగిందండి. మనం వచ్చేసి ఇప్పుడు హాల్కి అయితే ఎంటర్ అయ్యామండి. హాల్లో చూసినట్టయితే మనకి ఫాల్ సీలింగ్ కూడా అవైలబుల్గా ఉందండి. అండ్ మనకి ఇక్కడ విత్ వెంటిలేషన్ విండోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ మనం వచ్చేసి ఇప్పుడు కిచెన్కి అయితే ఎంటర్ అవుతున్నాము. కిచెన్ పక్కకి మనకి విత్ అటాచ్డ్ పూజా రూమ్ కూడా అవైలబుల్గా ఉందండి. అండ్ మనం కిచెన్కి ఎంటర్ అవుతున్నామండి. ఈ హౌస్కి మనం వీడియోలో చూసినట్టయితే ఎయిర్ అండ్ లైట్ అయితే ఎక్కువగా ఉందండి. ఈ హౌస్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది 100% వాస్తుతో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ ఫ్లాట్కి అయితే బెస్ట్ రీజనబుల్ ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు. ఈ ప్రాపర్టీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఎండ్ వరకు ఫాలో అవ్వండి. ప్రాపర్టీ డీటెయిల్స్కి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే మీలో ఎవరైనా వీడియోస్ ప్రమోషన్ కోసం చూస్తున్నట్టు అయితే ఫ్లాట్ లేదా మీ హౌస్ని మా ఛానల్ ద్వారా సేల్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నంబర్ అవైలబుల్గా ఉంటుంది. రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే బ్రాండ్ న్యూ G+2 హౌస్ అండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి ఈసీఐఎల్కి దగ్గరలో ఉన్న కాప్రాలో అయితే లొకేట్ అయి ఉంది. ఈ ప్రాపర్టీలో మనకి పార్కింగ్ ఏరియా కింద 2 BHK అవైలబుల్గా ఉంటుందండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 1 BHK అండి. అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి హోమ్ థియేటర్ విత్ పెంట్ హౌస్ అండి. అండ్ మనం ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి 3 కార్స్ పట్టే అంత పార్కింగ్ ప్లేస్ అయితే లీవ్ చేయడం అయితే జరిగిందండి. ఈ టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకి 200 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఈ హౌస్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసి 4,300 అయితే రావడం అయితే జరిగిందండి. ప్లాట్ డైమెన్షన్ చూసినట్టయితే మనకి 46x60 అండి. ఈ హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో అవైలబుల్గా ఉంది. మనకి బోర్ అండ్ మంజీరా వాటర్ కూడా అవైలబుల్గా ఉంది. మనకి బోర్ వచ్చేసి మనకి 450 ఫీట్ వరకు తవ్వడం అయితే జరిగిందండి. అండ్ పార్కింగ్ ఏరియాలో మనకి 3 కార్స్ పట్టేంత ప్లేస్ కూడా ఉంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి లిఫ్ట్ కూడా అవైలబుల్గా ఉంది. మనం వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే ఎంటర్ అయ్యామండి. ఫస్ట్ ఫ్లోర్లో చూసినట్టయితే మంచి డిజైన్తో అయితే మన మెయిన్ డోర్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగిందండి. మనం ఇప్పుడు వచ్చేసి లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ చూసినట్టయితే ఈ హౌస్కి ఎయిర్ అండ్ లైట్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. ఈసీఐఎల్కి దగ్గరలో ఉన్న బెస్ట్ రీజనబుల్ ప్రైజెస్తో హౌస్ కొనాలి అనుకుంటున్న వాళ్ళకైతే ఇది గొప్ప అవకాశం అని అయితే అనుకోవచ్చండి. ఈ హౌస్కి జస్ట్ అయితే 2,30 lakhs మాత్రమే కోట్ చేస్తున్నారండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి ఈసీఐఎల్కి దగ్గరలో ఉన్న కాప్రాలో అయితే లొకేట్ అయి ఉంది. అండ్ ఈ హోల్ ల్యాండ్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి మనకి 200 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఈ కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. దీని ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి 4,300 అయితే వచ్చిందండి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో చూసినట్టయితే మనకి ఇక్కడ 2 BHK అయితే అవైలబుల్గా ఉంది. మనం చూడొచ్చు వీడియోలో మనకి ఎయిర్ అండ్ లైట్ అయితే చాలా ఎక్కువగా ఉందండి.
అండ్ ఈ హౌస్ వచ్చేసి మనకి 100% వాస్తుతో అయితే కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. మనం లొకేషన్ హైలైట్స్ కోసం చూసినట్టయితే స్కూల్స్, కాలేజెస్, షాపింగ్ మాల్స్ అండ్ నియర్ బై గ్రోసరీ షాప్స్ అయితే మనకి అన్ని నియర్ బై ఉంటాయండి. అండ్ బోర్ అండ్ మంజీరా కూడా అవైలబుల్గా ఉంది. మనకి ఇక్కడ పార్కింగ్ ఏరియా వచ్చేసి 3 కార్స్ పట్టే అంత ప్లేస్ అయితే లీవ్ చేయడం అయితే జరిగిందండి. ఈ లొకేషన్లో మనం చూసినట్టయితే ప్రతి ఒక్క రూమ్కి అయితే మనకి ఫాల్ సీలింగ్ అవైలబుల్గా ఉంది. ఈ లొకేషన్ మనకి చాలా పీస్ఫుల్ అండ్ డీసెంట్ ఏరియా అండి. ఇది వచ్చేసి చాలా డిగ్నిఫైడ్ ఏరియా. ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీలో ఎవరైనా ఓపెన్ ప్లాట్ ఉండి హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అనుకుంటే మీరు అనుకునే బడ్జెట్లోనే మీకు హౌస్ కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి. అలాగే ఎవరైనా మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీలో ఎవరైనా మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అండ్ మనం వచ్చేసి మళ్ళీ ప్రాపర్టీ డీటెయిల్స్ రిపీట్ చేసుకున్నట్టయితే అండి, ఈ హౌస్ వచ్చేసి మనకి టోటల్ ఏరియా వచ్చేసి 200 స్క్వేర్ ఫీట్స్లో అయితే ఈ హౌస్ని అయితే కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. దీని ఎస్ఎఫ్టీ వచ్చేసి 4200 ఎస్ఎఫ్టీలో అయితే వచ్చిందండి. అండ్ ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి 36x60. ఈ హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో అవైలబుల్గా ఉంటుంది. మనం ఇప్పుడు వచ్చి వ్యూ అబ్జర్వ్ చేయడానికి అయితే పైకి అయితే వచ్చామండి. ఇక్కడ చూసినట్టయితే మనకి పెంట్ హౌస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ మనకి ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మనకి 1 BHK అవైలబుల్గా ఉంది. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి పెంట్ హౌస్లో మనకి విత్ హోమ్ థియేటర్ కూడా అవైలబుల్గా ఉందండి. విత్ లిఫ్ట్ కూడా అవైలబుల్గా ఉంది. ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ హౌస్ వచ్చేసి మనకి 100% వాస్తుతో అయితే కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఈ హౌస్ పక్కకి ఏరియా చూస్తున్నట్టయితే చాలా డీసెంట్ అండ్ పీస్ఫుల్ ఏరియా అండి. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే చాలా డిగ్నిఫైడ్ అండ్ జాబ్ హోల్డర్స్ ఉండే ఏరియా అండి. ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ ఏరియా. ఇప్పుడు మనం వచ్చేసి పెంట్ హౌస్కి అయితే ఎంటర్ అవుతున్నాం. పెంట్ హౌస్లో చూసినట్టయితే మనకి ఇక్కడ హోమ్ థియేటర్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఫాల్ సీలింగ్ కూడా అవైలబుల్గా ఉందండి. విత్ ఓపెన్ కిచెన్ విత్ ప్రతి రూమ్కి ఒక ఫాల్ సీలింగ్ అయితే అవైలబుల్గా ఉంది. మేము చేస్తున్న పోస్ట్ మీకు హెల్ప్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీలో ఎవరైనా మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మనం వచ్చేసి ఇప్పుడు ఈసీఐఎల్కి దగ్గరలో ఉన్న G+2 హౌస్ అయితే చూస్తున్నామండి. ఈ హౌస్ వచ్చేసి మనకి కాప్రాలో అయితే లొకేట్ అయి ఉందండి. జస్ట్ ఈ ప్లాట్ యొక్క ధర వచ్చేసి 2,30 lakhs మాత్రమే అండి. బెస్ట్ రీజనబుల్ ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారండి. మనం చూస్తున్నట్టయితే ఈ హౌస్ చాలా చక్కగా అయితే అవైలబుల్గా ఉంది. ఇదైతే అఫోర్డబుల్ అని కూడా అనుకోవచ్చండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మేము చేస్తున్న పోస్ట్ మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you for watching.